అయిపోయింటారు సార్. ఎందుకంటే నేను చాలా విన్నా. అంటే నాకు కాల్స్ వస్తున్నాయి, ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా. సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ దిస్. క్రికెట్ జర్నీలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? ఎలా అన్నిటినీ దాటుకుంటా ఈ స్థాయికి వచ్చారు? అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది. నేను ముందే చెప్పాను మీకు, నాకు ఏసీఏ తోడుంది అనేసి. సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు. సో నాకు అలాంటిది ఏం లేదు. గుడ్ సార్. అంతే, లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు. సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సో హ్యాపీ. అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని. సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి. సో సార్ చెప్పారు లైక్ ఆయన ప్రెజెంట్లో ఉంటారు. సో వీ ఆల్సో వాంట్ టు ట్రై దట్ ఓన్లీ. బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది. మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి. సో ఐ థింక్ మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్. ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ లోకేష్ సార్. సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఇందులో కూడా సార్ హ్యాండ్ కూడా ఉంది. సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం. సార్ అలా ఏమి ఉండదు సార్. అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే. అంతమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు. నేను చేయడానికి ట్రై చేస్తాను, మిగతా అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. సో ఐ ట్రై మై బెస్ట్. మేమంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్. అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. దాంట్లో 3 కన్సిక్యూటివ్గా ఓడిపోయాము. సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాము. సో ఇట్ ఫెల్ట్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్. సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్, నా లైఫ్లో. ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్. మేడం సాయంత్రం మీ ఊరు వెళ్ళబోతున్నారు, ఎలాగో ఎమోషనల్గా ఉందా? మీరు చిన్నప్పుడు బ్యాట్ పట్టిన ఊరు, ఇప్పుడు ఇది విన్నింగ్ మూమెంట్ తర్వాత వెళ్ళబోతున్నారు. అలా ఏం లేదు సార్, జస్ట్ అంటే చాలా రోజులు అవుతుంది కదా జస్ట్. సార్ అంటే మేబీ డబ్ల్యూపీఎల్ ఆక్షన్ అయినప్పుడు నేను 55 lakhsకి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్, అంటే ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేసి. సార్ అంటే సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ. లైక్ ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్. వీఆర్ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ.